విశాఖ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతం సింధియా మరిడిమాంబ అమ్మవారి ముగింపు మహోత్సవాలను గురువారం వైభవంగా నిర్వహించుచున్నారు. ఎంతో మంది భక్తులు వేరే దేశం, వేరే ఊర్లు నుండి మరిడి మాంబ అమ్మవారి పండగ కొరకు వచ్చి అమ్మవారిని పూజించుకుని వెళ్లుచున్నారు. పండుగ నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేయడమైనది. 82 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ సింధియా మరిడిమాంబ మహోత్సవాలు జూన్ 3వ తేదీన చాటింపుతో ప్రారంభమయ్యా వారం రోజులుగా కొనసాగుతూ ఈ రోజుతో పూర్తి అవుతున్న సందర్భంగా విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పుష్పాలంకరణలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ జూన్ 11వ తేదీ గురువారం జరిగే ముగింపు మహోత్సవాల్లో తెల్లవారుజామున నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష అలంకరణను నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున అన్నసమారాధన కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ గల్లా శ్రీనివాస్ తమ సొంత నిధులతో రుచికరమైన అన్న సమారాధన కార్యక్రమంను ఏర్పాటు చేశారు. అలాగే దర్శనం చేసుకున్న భక్తులందరికీ ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదముగా పులిహోర, మజ్జిగను పంచిపెట్టడం జరిగింది. సాయంత్రం నేలవేషాల ఊరేగింపుతో పాటు ఆర్కెస్ట్రా, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును అని ఆలయ కమిటీవారు తెలియపరిచారు. విశాఖ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతం సింధియా మరిడిమాంబ అమ్మవారి ముగింపు మహోత్సవాలను గురువారం వైభవంగా నిర్వహించుచున్నారు. ఎంతో మంది భక్తులు వేరే దేశం, వేరే ఊర్లు నుండి మరిడి మాంబ అమ్మవారి పండగ కొరకు వచ్చి అమ్మవారిని పూజించుకుని వెళ్లుచున్నారు. పండుగ నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేయడమైనది. 82 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ సింధియా మరిడిమాంబ మహోత్సవాలు జూన్ 3వ తేదీన చాటింపుతో ప్రారంభమయ్యా వారం రోజులుగా కొనసాగుతూ ఈ రోజుతో పూర్తి అవుతున్న సందర్భంగా విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పుష్పాలంకరణలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ జూన్ 11వ తేదీ గురువారం జరిగే ముగింపు మహోత్సవాల్లో తెల్లవారుజామున నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష అలంకరణను నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున అన్నసమారాధన కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ గల్లా శ్రీనివాస్ తమ సొంత నిధులతో రుచికరమైన అన్న సమారాధన కార్యక్రమంను ఏర్పాటు చేశారు. అలాగే దర్శనం చేసుకున్న భక్తులందరికీ ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదముగా పులిహోర, మజ్జిగను పంచిపెట్టడం జరిగింది. సాయంత్రం నేలవేషాల ఊరేగింపుతో పాటు ఆర్కెస్ట్రా, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును అని ఆలయ కమిటీవారు తెలియపరిచారు. మూడు 6/2026 స్టార్టింగ్ డే అమ్మవారు పండుగ స్టార్టింగ్ 4/6/26 అమ్మవారు ఉదయం పుట్ట బంగారం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఆ రోజు సాయంకాలం పుట్ట బంగారం తీసుకెళ్ళి చదన పట్టులో పెట్టబడుతుంది. మరుసటి రోజు ఉదయం నుండి అంటే 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు కూడాను పురవీధుల్లో ఘటాలు తిప్పుతూ అమ్మవారికి చేస్తాం. లాస్ట్ రోజు అమ్మవారికి ఊరేగింపంటే 11వ తేదీ ఈరోజు. అయితే ఈ అమ్మవారి పండుగ ప్రతి సంవత్సరం చేస్తున్నాము. కాలనీలో పురప్రజలు ఎవరు లేరు. మాకు ఇక్కడ ఉన్నటువంటి పురవాళ్ళు కానీ, భక్తులు కానీ అమ్మవారి ఆశీస్సులతో అదర్ కంట్రీలో ఉండి వాళ్ళు ఇచ్చే సహాయ సహకారాలతో ఈ అమ్మవారి పండుగ ఇంత దివ్యంగా చేస్తున్నాము. కానీ కాలనీ ప్రజలు మాత్రం ఎవరు లేరు. వాళ్ళు అనుకుంటే మాత్రం మా పండుగ అవ్వదు. వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పంపించే డొనేషన్స్తో ఈవేళ అమ్మవారి పండుగలు అన్నీ చేస్తున్నాము. ఈరోజు అన్న సంప్రదాయ భోజనాలు కూడా పెడుతున్నారు. ఎక్స్ కార్పొరేటర్ గల్లా శ్రీనివాస్ గారు అతను ఎప్పుడు పెడుతున్నారు. అలాగే కొంతమంది వాలంటీర్స్ వస్తున్నారు. ఇక్కడ దయాసి మీద రాత్రికి బ్రహ్మాండమైన ఆర్కెస్ట్రా కూడా పెట్టబడుతుంది. పులి వేషాలు, నేల వేషాలు, అలాగే స్వామి గారిలు కూడా పెట్టబడుతుంది. పురప్రజలు ఎవరి మంది కూడా మాకు సాయి సహకారం చేయమని అడుగుతున్నాము. అలాగే మాకు ఎప్పుడు కూడా అన్ని విధాలుగా సాయి సహకారం చేసిన అదర్ కంట్రీస్లో ఉన్న
మా సోదరులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మా కమిటీ తరఫున మరీ మరీ ప్రార్థిస్తున్నాను. నేను మడిమమ్మ మహోత్సవ కమిటీలో 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు ఆనరబుల్ అడ్వైజర్గా ఉన్నాను. మీ పేరు? నా పేరు కంబార లక్ష్మీనారాయణ, అంటే లక్ష్మణరావు. నేను అప్పటి నుండి చేస్తున్నాను. మా యూత్ కూడా నాకు అన్ని సపోర్ట్ చేసి వాళ్ళకి మనం అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాం, వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మేము ఈ అమ్మవారి పండుగను ఈ విధంగా చేసుకొస్తున్నాము. వాళ్ళందరూ కూడా మా కమిటీ సోదరులందరూ కూడాను అన్ని విధాలుగా సాయం చేస్తారు. కాబట్టి వారికి కూడాను అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని నేను అడ్వైజర్గా నేను మరీ కోరుకుంటున్నాను. మడిమమ్మ కమిటీలో మరి ప్రెసిడెంట్గా ఉండడం జరుగుతుంది. నా పేరు ముక్కరయ్య అండి. అలాగే మడిమమ్మ గుడి ఎంతో మహోత్సవంగా చాలా ఘనంగా జరుగుతుంది ప్రతి ఏటా. అలాగే 3వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి అలాగే ఈరోజు ముగింపు ఘనంగా ఉదయం 6 గంటల నుంచి పూజలు స్టార్ట్ చేసుకొని అలాగే రాత్రి 12 వరకు అమ్మవారి ఘట్టాలు ఊరంతా తిరగడం, అలాగే ఆ రాత్రి ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలు, అలాగే పులివేశాలతో చాలా ఘనంగా ప్రతి ఏటా జరుగుతుంది. అలాగే కాలనీలో నివాసం ఉండి వెళ్ళిపోయిన భక్తులందరూ సిండియా నుంచి గాజువాక నుంచి సింహాచలం వరకు ఎక్కడున్న భక్తులు తప్పకుండా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరికి ఈ ధన సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కమిటీ నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. ఓకే, నా పేరు అల్లాడు రమేష్. మేము చిన్నప్పటి నుండి కాలనీలోనే ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుండి అమ్మవారికి సేవలు చేసుకుని ఉండేవాళ్ళు. అమ్మవారి దయ వలన కాలనీ కుర్రాళ్ళు అందరూ ఓవర్సీస్లో ఈవెన్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బాగా సెటిల్ అయ్యారు. అది మేము ఎప్పుడూ నేను అనుకుంటున్నాను రావాలని 30 సంవత్సరాల నుంచి. కానీ ఈసారి అనుకోకుండా అమ్మవారిని నన్ను తీసుకొచ్చారు. నేను నా పిల్లలు మా వైఫ్ అందరూ అక్కడ సెటిల్ అయిపోయాం. అందరం అమ్మవారి దయ వలన చల్లగా అందరం బాగున్నాం. అలాగే కాలనీలో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా, ఈవెన్ కాలనీలో ఉన్నా ఎక్కడున్న వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకుంటాం. అమ్మవారికి మీరు ఏమైనా ప్రెజెంటేషన్ చేస్తున్నారు? డొనేషన్ మేము అభివృద్ధి కోసం మేము చేస్తాం డొనేషన్. ఈవెన్ కాలనీలో ఎక్కడున్న వాళ్ళైనా మేము సింగపూర్లో ఉన్నాం. సింగపూర్లో కాలనీ కుర్రాలు కూడా డొనేషన్ మేము ఇస్తుంటాం 10 సంవత్సరం. యాక్చువల్లీ మేము రావాలి అనుకొని 10 సంవత్సరం అనుకుంటున్నాం. సడన్గా ఈసారి అమ్మవారే తీసుకొచ్చారు మమ్మల్ని. ఉత్సవాల కోసమే నేను వచ్చాను ఒక 10 రోజులు లీవ్. అలాగే భోజనం క్యాటరింగ్ వచ్చింది. దయచేసి కుర్రలు ఎవరైనా ఖాళీగా ఉంటే ఒకసారి వచ్చి కొద్దిగా సామాజిక చేయవలసిందిగా మరి కోరుకుంటున్నాం. మరి పండుగ చాలా ఘనంగా జరుగుతుంటుంది. కమిటీ వారందరూ కూడా మంచిగా సహకరిస్తారు. కమిటీ వారితో మరి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా బాగా సహకరిస్తారు. మరి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా పేరు చాలా రామారావు, టీడీపీ లీడర్ని. అలాగే కనకమహాలక్ష్మి డైరెక్టర్గా నాకు వేసినందుకు అల్లా శ్రీనివాసరావు గారికి అయితే గత చిన్నప్పటి నుంచి కూడా అయితే చాలా మందికి అభిమానులు భక్తులు చాలా విజయం రావడం అన్న సందర్భంగా అలాగే 11 ఈరోజు కావున
కార్యక్రమం జయప్రదం చేస్తారని మరీ ఆశిస్తున్నాం. మరి ఈ యొక్క అనుసంధానపు దాతలు గల్లా పోలిపల్లి కుమారుడు గల్లా శ్రీనివాసరావు గారు వారి ఆర్థిక సహాయంతో ఈ యొక్క కార్యక్రమం జరుపబడును. కావున వారి కుటుంబ సభ్యులకి వారికి అందరికీ మరణిమాంబ దీవిస్తామని ఆశిస్తున్నాం. అవులారా శ్రీ మరణిమాంబ ఉత్సవం సందర్భంగా ఏ విధంగా ఈరోజు మరణిమాంబ మహోత్సవం ఆఖరి రోజు సందర్భంగా బ్రహ్మాండమైన అన్న సంప్రదాన కార్యక్రమం పెట్టబడుతుంది. ఈ అన్న సంప్రదాన కార్యక్రమం దక్షిణ కోరిపేట గల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం మాకు 2,000 రూపాయలు అమ్మవారు పూజా ఖర్చులు ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకి మా మరణిమాంబ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆర్కెస్ట్రా పట్టబడుతుంది. ఈ రోజు అనుపు కార్యక్రమంగా అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న డయాస్ పై బ్రహ్మాండమైన ఆర్కెస్ట్రా స్టార్ట్ చేస్తున్నాం. ఈ డయాస్ పై వారి కుటుంబ సభ్యులకి మా మరణిమాంబ కమిటీ తరఫున బాబు మీరు స్టక్ అయిపోతే మాత్రం బాగోదు. కమిటీ వాళ్ళు వచ్చి బయట పీకేస్తారు. ఏ అన్నం తిన్నప్పుడు ఎందుకు కంగారు? మీకు భోజనం లేకపోతే మీ అందరికీ భోజనాలు ఉంటాయి. మీరేమో ఇబ్బంది పడవద్దు. ఒకరి దగ్గర తోచుకొని వెళ్ళడం మాత్రం పద్ధతి కాదండి. భక్తులుగా మీరు ఆలోచించాలి. మా కమిటీతో సహకరించండి. తర్వాత భోజనం చేసిన తర్వాత వాటర్ ప్యాకెట్లతో చేలు కొనుక్కొని వెళ్ళి మీ హ్యాండ్ వాషింగ్ చేసుకోండి. మీ వాటర్ తాగండి. మీరుగా ఎందుకు ఇంత మూర్ఖంగా చేస్తున్నారు? మీరు భోజనం చేసేటప్పుడు చక్కగా భోజనం చేయండి. అక్కడ లైన్లో ఉండండి. లైన్లో మీరు భోజనం చేయండి.